ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. ఈ ఎన్నికలు టీడీపీ యుద్ధం కాదని ప్రజా యుద్ధమని సెంటిమెంట్ రగిలిస్తున్నారు. వైసీపీ బీజేపీది పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్న ఆయన ముసుగులు తీసి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. ఏమరుపాటుగా వ్యవహరిస్తే 30-40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతామన్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలే టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలు తెలుగుదేశం పార్టీ యుద్ధం కాదని, ఈ ఎన్నికల యుద్ధం ప్రజా యుద్ధమన్నారు. ఈ ఎన్నికల్లో ఏమరపాటుగా వ్యవహరిస్తే 30-40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతామన్నారు. రాష్ట్రం బీహార్లా తయారవుతుందని, అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసీఆర్, మోడీ, జగన్ కథేంటో ఒకేసారి చెబుతాను అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, మోడీ, జగన్ లాలూచి బయటపడింది అన్న చంద్రబాబు బీజేపీ, వైసీపీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని విమర్శించారు. బీజేపీ, వైసీపీ ముసుగులు తీసేసి పోటీ చేయాలి అన్నారు. కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి లాలూచి బయటపడింది. ముగ్గురు కుట్రదారులు ముసుగు తీసేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. ఏం తమ్ముళ్ళు చూశారు కదా మీరు, బీజేపీ వైసీపీ ఎంత కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే భార్యాభర్తల అవినాభావ సంబంధం ఒక పార్టీలు రెండు. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? ఇద్దరు కలిసి పని చేయొచ్చు కదా. ఇద్దరు కలవండి, పొత్తులు పెట్టుకోండి, ముసుగులు తీసేయండి. మీ కథ ఏంటో మోడీ, కేసీఆర్, జగన్ అందరినీ ఒకేసారి చెప్తా. మీ కథ ఏంటో నిరూపిస్తా, మీకు తగిన శాస్త్ర చేపిస్తా. తెలుగుదేశం పార్టీ మళ్లీ రావాలంటూ కోరుకుంటూ ఉగాది రోజున సంకల్పం తీసుకోవాలని ప్రజలను కోరారు చంద్రబాబు. 7వ తేదీన ఆలయాలు, మసీదులు, చర్చిల్లో దుర్మార్గులు పోవాలి అంటూ పూజలు, ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 8వ తేదీన ప్రజలంతా బయటకు వచ్చి సంఘీభావం తెలపాలన్న చంద్రబాబు దుర్మార్గుల గుండెల్లో నిద్రపోతామని చాటి చెప్పేలా చెయ్యాలి అన్నారు. రేపు అందరూ నిరసన తెలియజేయాలి. 6వ తారీఖున ఉగాది, అందరూ కూడా ఉగాది బ్రహ్మాండంగా చేసుకొని మళ్లీ ఉగాది రోజున ఒక సంకల్పం, నూతన సంవత్సరం మన గవర్నమెంటే రావాలి, తెలుగు జాతికి, ఆంధ్రులకు మళ్ళా మహావైభవం, బ్రహ్మాండమైన భవిష్యత్తుకు నాంది పలకాలి. అదే మరి 7వ తారీఖున అన్ని ఆలయాల్లో, అన్ని చర్చల్లో, అన్ని మసీదుల్లో అందరూ దేవుళ్ళు మనకు ఒకటి కావాలి, మనం అలా ఆశీర్వదించాలి. ఈ దుర్మార్గుల బారు నుండి ఈ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 8వ తారీఖున అందరూ బయట రావాలి, సంఘీభావ యాత్రలు చేయాలి, రాష్ట్రమంతా ఒకటి కావాలి. ఈ దుర్మార్గుల గుండెల్లో నిద్రపోతామని 25 పార్లమెంటు, 175 అసెంబ్లీలు గెలిపించి దేశంలో ఆంధ్రుల జోలుకు రావాలంటే భయపడే పరిస్థితి అవ్వాలి. డ్వాక్రా చెల్లెమ్మలకు ఇచ్చిన 3వ విడత పసుపు కుంకుమ చెక్కును రేపు బ్యాంకుల్లో వేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. మీ డబ్బును మీరు ఖర్చు పెట్టుకోవాలన్న ఆయన ఎవరైనా పట్టుకోవాలని చూస్తే ఎదురు తిరగాలని సూచించారు. మీ అందరి కోసం పసుపు కుంకుమ మీ సౌభాగ్యం కోసం 2 విడతలు ఇచ్చాను. ఒకసారి 10,000, రెండోసారి 10,000. ఇప్పుడు 3 చెక్కులు ఇచ్చాను. రేపే బ్యాంకులో అకౌంట్ వేస్తున్నాం. 4,000 రూపాయలు తీసుకోండి. మీరు ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోండి. ఎవరన్నా అడ్డం పడితే చెప్పండి, మా చంద్రన్న ఉన్నాడు, ఈ డబ్బులు ఇచ్చింది మా చంద్రన్న, కాబట్టి నువ్వు పట్టుకోవడానికి వీలు లేదని ఎదురు తిరగండి. వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లారు, కోడికత్తి పార్టీ అడ్డం పడ్డారు. మా ఆడబిడ్డలకి, మా చెల్లెళ్ళకి నేను డబ్బులు ఇస్తే నీకెందుకు బాధ అని అడుగుతున్నా, అంత అసూయ నీకెందుకని అడుగుతున్నా. నీళ్లు కావాలో, కులం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు చంద్రబాబు. అభివృద్ధి కావాలా, రౌడీయిజం కావాలా అని ప్రశ్నించిన ఆయన కులాల ప్రస్తావన తీసుకొచ్చే నేతలను నమ్మవద్దని పిలుపునిచ్చారు.